ఆర్య, మీ బాబాయ్ కొడుకొచ్చాడు. మళ్ళీ డబ్బులేమన్నా అడుగుతాడేమో. రాని ఈరోజు వాడు సంగతి చెప్తా. అన్నా, నా భార్యకి హెల్త్ బాగాలేదన్నా, ఆపరేషన్ చేయాలంటున్నారు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలన్నా. ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. 5 లక్షలా? రే, నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు. మీ భార్య కూడా హెల్త్ బాగాలేదని చెప్తున్నావు కదా. సరే, కళ్యాణ్ దగ్గర 5 లక్షల రూపాయలు వడ్డీకి ఇప్పిస్తాను. నెల నెల వాడికి వడ్డీ కట్టేయి. సరే అన్నా, అలానే చేస్తాను. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్తా. హలో, చెప్పార్యా? రే, మా తమ్ముడికి అర్జెంట్ గా 5 లక్షల రూపాయలు కావాలంట. నువ్వు ఇస్తే నెల నెల కరెక్ట్ గా నీకు వడ్డీ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అదేంట్రా, నేనే నీ దగ్గర డబ్బులు ఇప్పించుకుంటాను. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? సరే, చెప్పాను చూడరా, పోయి ఇప్పించుకో. డబ్బులు జాగ్రత్తగా వాడు. నీ భార్యను బాగా చూసుకో. సరే వదినా. రే కళ్యాణ్, ఆ 5 లక్షలు నేనే నీకు పంపిస్తాను రా. నువ్వు ఇచ్చావని చెప్పేసి వాడికి ఇచ్చేయి. నెల నెల వడ్డీ మాత్రం నాకు ఇచ్చేయి. ఓ అవునా, సరేలే, అర్థమైందిలే.